ద్వితీయ తత్పురుష సమాసానికి ఏ ఏ ప్రత్యయాలు విగ్రహ వాక్యంలో మనం ఉపయోగిస్తామంటే నిన్, నున్, లన్, కూర్చి, గురించి ఈ ప్రత్యయాలు రావాలి. నిన్ను, లన్, కూర్చి, గురించి ఈ ప్రత్యయాలు వస్తే అవి మనకు ద్వితీయ తత్పురుష సమాసము. శ్రీరామచంద్రుని గురించి నీకేమి తెలియను, గురించి అని వస్తుంది కాబట్టి అక్కడ అది ద్వితీయ తత్పురుష సమాసము. ఇప్పుడు మనం ఉదాహరణ రాద్దాం. ఒకటి, విద్యార్థి అంటే ఏమి? విద్యను అర్థించువాడు. విద్యార్థి అంటే ఏమి? విద్యను అర్థించువాడు. ఎవరైతే విద్యను నేర్చుకుంటాడో వాళ్ళందరూ విద్యార్థులే. విద్యను అర్థించడం అనమాట, అంటే అడిగి నేర్చుకోవడం, చెప్పించుకోవడం. విద్యను అర్థించువాడు విద్యార్థి. మార్గదర్శి, మార్గమును దర్శించువాడు మార్గదర్శి. నెలతాల్పు, నెలను తాల్చువాడు అతడు శివుడు.